సాటర్డే మీరు చూసి రూవీ సిక్స్ ప్రతికా ఇక్కడ మన షో కాల్ ప్రతికా షో ఆల్రెడీ సాటర్డే వచ్చేసింది. సాటర్డే అనగానే చాలా మందికి సండే గుర్తొస్తుంది, కానీ నాకైతే టోటలీ లోపల బోనాల పండుగ ఫుల్ టు తీన్మార్ జాతర టైప్ సౌండ్ వస్తుంది. ఎందుకంటే సాటర్డే ఇస్ లైక్ సుస్తు డే, సుస్తుగా స్లోగా పనులు చేసుకోవచ్చు, రేపు స్లోగా లేవచ్చు అండ్ ద హాలిడే మోడ్ స్టార్ట్స్ ఫ్రమ్ సాటర్డే ఇట్ సెల్ఫ్. ఇప్పుడు అది ఫీలింగ్ చిట్కు 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 స్కూలింగ్ డేస్ అప్పటికెళ్ళి సాటర్డే ఇట్లా వెయిట్ చేస్తుండే, యూనో ఋషి మోక్షం కోసం వెయిట్ చేసినట్టు. బ్యాడ్ కంపారిజన్ తో. సో జర్ర ఫార్వర్డ్ చేస్తే ఒక్క వీక్ కాగానే ఏముంటుంది, ఇదే సాటర్డే రోజు 14th వస్తుంది, ఫెబ్ 14th కాగానే ఏగో ఈ కలర్ అందరికి గుర్తొస్తుంది. అండ్ చాలా మందికి పొరగాళ్ళకి ఆబ్వియస్లీ వరల్డ్ కప్ గుర్తొస్తుంది. కానీ నాకేం ఇవాళ ఏమనిపించింది, ఆబ్వియస్లీ నెక్స్ట్ వీక్ మొత్తం ఏ ఛానల్ చూసినా ఏడైనా వాలంటైన్స్ డే వాలంటైన్స్ డే వాలంటైన్స్ డే అని కొట్టుకుంటారు. సో నేను అనుకున్నా అసలు వాలంటైన్స్ డే అప్పటికెళ్ళి కొట్టుకునే బదులు ఇవాళనే మనం తెలుసుకుందాం. అసలు వాలంటైన్స్ డే అనేది అందరికి తెలుసు, ఒక రెడ్ హార్ట్ కనబడిపోతుంది బై డిఫాల్ట్ నెత్తిలా. లవ్ అని గుర్తొస్తుంది, హార్ట్ అని గుర్తొస్తుంది, దెన్ ఇంకేంది పువ్వులు గుర్తొస్తాయి, గిఫ్ట్లు గుర్తొస్తాయి, కాలేజ్లో బంకింగ్ గుర్తొస్తాయి, సో మెనీ థింగ్స్ గుర్తొస్తాయి బై. కానీ యాక్చువల్లీ వాలంటైన్స్ డే ఏంది, వాలంటైన్స్ డే రోజు ఆ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, యునో గివింగ్ ఫ్లవర్స్ అండ్ దిస్ అండ్ దట్. సో యూ టెల్ మీ, ఐ లిసన్, ఐ టెల్ యూ లిసన్. ఫస్ట్ కాల్ కిస్తే బాత్ కరెంగే హమ్. హలో చేసినావు, ఫోన్ చేసినావు, ఎవరు? హలో హలో, గుడ్ ఈవినింగ్. హలో, హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్, చెప్ సిస్టర్. చెల్లె హాయ్ చెప్పు చెల్లె. హాయ్ చెప్పవా? చెప్తాను, అందరికి హాయ్ చెప్తా, నమస్కారం కూడా చెప్తా. సాష్టాంగ ప్రణామం కవర్ చేయదు కెమెరా కాబట్టి చెప్పలేను. ఇంతకు సిస్టర్, మా సిస్టర్ పేరు తెలుసుకోవాలంది నాకు. మీరు చాలా బాగున్నారు. మా సిస్టర్ పేరు శారద. మీ సిస్టర్ పేరు శారద. మీరిద్దరు మాట్లాడుకుంటారా, నన్ను ఇన్వాల్వ్ చేస్తురా, నాతో మాట్లాడుతుర్రా? మా అమ్మ పేరు మంగమ్మ. సిస్టర్ నా పేరు శైలు. 1 second, బై మిస్టేక్ కాల్ కనెక్ట్ అయిందా? మీరు కాల్ చేసిర్రా? మీరు మాట్లాడుకుంటే ఫోన్ పక్కన పెడుతుర్రా? క్లారిటీ లేదు. నేనే కాల్ చేసినా, మేము కాల్ చేసినాం మీకు. ఒకటి అర్థమైంది, టీవీ మస్తు చూస్తున్నావు, జర పక్కన పెట్టి పక్కన రూమ్లోకి రా, అవతలికి రా. అవును. అచ్చా, ఇప్పుడు చెప్పు, శారద అన్న వాడిన పేరు మీరు శారదనా? టెన్షన్ వద్దు, కానీ నువ్వు టెన్షన్ కాదు, ఇది కన్ఫ్యూజన్. మహేష్ బాబు కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తే ప్రతిగా కన్ఫ్యూజన్ ఎక్కువ మాట్లాడుతుంది, సో వద్దు. నా పేరు శైలు. శైలు, ఏం చేస్తావు శైలు? హలో శైలు డార్లింగ్, యూ వాచింగ్ లాట్స్ ఆఫ్ టీవీ. సెకండ్ ఇయర్. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? ఎంపీసీ, పక్కా ఎంపీసీ ఉండొచ్చు, కన్ఫ్యూజన్ క్యాండిడేట్. హైస్నర్లో గవర్నమెంట్ కాలేజ్. వన్ థింగ్ శైలు, నువ్వు ఒకటి పని చేయి, ఇదర్ టీవీ అన్న చూడు, ఇదర్ మాట్లాడు, ఏదైనా ఒకటి ఫోకస్ చేయి. అందరు నాలేక రావద్దు, అందరు నాలేక బతకాలనుకుంటారు, ఎందుకు? అచ్చా, ఇప్పుడు చెప్పు శైలు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ హైస్నర్లో కాలేజ్లో చదువుకుంటాను. దట్స్ వెరీ నైస్. ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లకి వాలంటైన్స్ డే కైకుల్ కతే. ఇంతకీ అక్క చెల్లెల్ అన్న ఎవరు నుండ్రా ఇంట్లో? నేను, మా అక్క, మా పెద్దన్నగా చనిపోయాడు, మా తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మా అమ్మ, నేను. ఒక పని చేయి, నువ్వు టీవీ మ్యూట్ లో పెట్టు, లేదా ఇదన్నా రెడ్ బటన్ అని వద్దబ్బా. ఏందబ్బా ఇక్కడ నేను ఇంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, వేరే కాల్స్ అని మాట్లాడతా. నేను మీతోనే మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావు. సో పిల్ల, వాలంటైన్స్ డే అంటే ఐడియా ఉందా తమరికి? ఎప్పుడు నాకు తెలియదు. వాలంటీర్స్ డే కాదు తల్లి, నెక్స్ట్ సాటర్డే 14th को वैलेंटाइंस डे बोल के कुछ है, पता है? ఐడియా అయితే మా బంగారం కాయ చెప్పరా ప్లీజ్. బంగారమా? వన్ మినిట్, ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్ల హాస్ బంగారం. హూ ఇస్ దిస్ బంగారం? ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే లైక్ చేయదా? హూ ఇస్ దిస్ బంగారం? క్లారిఫికేషన్ ఇక్కడ, హూ ఇస్ దిస్ బంగారం ఫస్ట్. బంగారం అంటే బంగారమే. ఒక్క నిమిషము, నువ్వు అట్లనే ఉండు. ఆంటీ చూస్తురా, పిల్లని కాలేజ్ పంపిస్తున్నారు, ఏడి పంపిస్తున్నారు? బంగారం అంటుంది, ఎంత అంటుంది, రేపు ప్లాస్టిక్ అంటది, బకెట్ అంటది, ఏమవుతుంది ఆంటీ? చూడట్లేదు మా అమ్మ. గలీజ్ పిల్ల. ఇప్పుడు టీవీ పెట్టినావు అంటే సిస్టర్, నేను చదువుకుంటుంటే డిగ్రీ ఫైనల్ అయిపోతుండే, కానీ మా అన్నయ్య చనిపోయినందుకు 2 years ఆగిన, అట్లా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఇంత ఫ్లాష్ బ్యాక్ అని నాకు తెలియదు, బట్ స్టిల్ చదివించేది నా బంగారం. కాబట్టి నా బంగారం
మరి 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 హాయ్ చెప్పండి. అచ్చా ఓకే రైట్ నౌ దిస్ నాట్ అ హాయ్ బై షో. నీ బంగారంకి నువ్వు హాయ్ చెప్పుకో. బట్ ఎనీవేస్ డార్లింగ్, వాలంటైన్స్ డే అంటే ఏమైనా ఐడియా ఉందా నీకు? వాళ్ళని మీరు చెప్పండి, నేను వింటాను. వాలంటైన్స్ డే అంటే ఏంది నాకు తెలియదు అసలు ఏంది. ఏమో నాకు తెలియదు. మరి మీ బంగారంకి ఎందుకు హాయ్ చెప్పాలి నేను? అంటే నా బంగారం నా ప్రాణం కాబట్టి. ఒక్క నిమిషము, నీ బంగారం నీ పక్కన పెడితే టాపిక్ మీదకి వద్దాము. వాలంటైన్స్ డే రోజు ఏమైతుంది అనుకుంటావు? వాట్ ఈస్ వాలంటైన్స్ డే? ఒక మంచి గొప్ప స్నేహితుడు, ఏమో నాకు తెలియదు. ఒక మంచి గొప్ప వాట్ తెలియదు. ఏమో గెస్ట్ ఏముంటది అనుకుంటావు వాలంటైన్స్ డే అనగానే? ప్రేమికుల రోజు. హెల్ప్ సిస్టర్, ఒక చిన్న హెల్ప్ ప్లీజ్. ఏమన్నా ఒక చిన్న హెల్ప్ అంటున్నా. హెల్పా? రక్తదారమా? అంటే మాది కోహెడా, మా కోహెల్లో మా అన్నయ్యకు హాయ్ చెప్పండి. సానం కృష్ణ గౌడ్. అయిపోయిందా? చెప్పండి మీరు హాయ్ ఫోన్ పెడితే షో చెప్పండి. చేసుకుంటా. గౌడ్ ఎంపీపీ. అచ్చా ఎనీవేస్ పిన్ కోడ్ కూడా చెప్పు నెక్స్ట్ టైం లకి వెళ్ళి. హాయ్, టేక్ కేర్, నమస్తే. అయ్యో బంగారం పాపం దగ్గు కూడా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ కాల్. హలో 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 ప్రతిక, హాయ్, హౌ ఆర్ యు? ఎంత మస్తుంది తెలుసు ఇంత గట్టిగా మాట్లాడితే. సరే మాట్లాడుతున్నా. అబ్బా పిచ్చం వేసింది నాకు. హూ ఇస్ దిస్? హూ ఇస్ దిస్ అమ్మా? దేవి. దేవి, ఎయిట్కెల్ కాలింగ్. దేవి, రామంతపూర్ నుంచి కాల్ చేస్తున్నా. హైదరాబాద్. దేవి పిల్ల, స్కూలింగ్, కాలేజ్ చేస్తున్నావు. ప్రాబబ్లీ కాలేజే ఉంటావు నువ్వు. మెగా కాలేజ్ సెకండ్ ఇయర్ నేను. ఏ గ్రూప్? హలో, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. అవును, ఇంటర్ సెకండ్ ఇయర్. కొడతావా ఫోన్లోకి వెళ్ళి వచ్చి? ఇప్పుడు నన్ను ఫోన్లోకి వెళ్ళి వచ్చి కొడతావా? ఏంలే, నాకు కొంచెం మైనస్ ఉంది, నీతో మాట్లాడాలంటే. ఏముంది నీకు? ఏం లేదు, చెప్పు. ఇంకా ఎట్లున్నా బిందాస్? ఏమో, నా డైలాగ్ నువ్వే మాట్లాడిస్తున్నావు. బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ పార్ట్ 2. నీ షో చూసి నేను ఫాలో అవుతున్నా. కాదు నీకు కొన్ని ఏమున్నాయన్నో మైనసెస్ ఉన్నాయన్నావా? ఏమన్నో? భయం వేస్తుంది, కొంచెం టెన్షన్ ఉంది. నీకు భయం అవుతుందా? నువ్వు భయం ఇట్లా మాట్లాడతావా? రియల్ ఇంకెట్లా మాట్లాడతావా అక్క? ఎనీవేస్ చలమా, డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నావా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, యూ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ద టాపిక్ యాక్చువల్లీ, బట్ స్టిల్ ఇంకేం లైఫ్ లో అంతా సుకునా? మంచిగా చూసుకో. మీ అయ్య కోసం మంచిగా చదువుకో. టేక్ కేర్. మీ అమ్మ కోసం కూడా చదువుకో. బాయ్. పిల్లలు ఎట్లున్నారమ్మా. ఎనీవేస్ రైట్ నౌ నెక్స్ట్ కాల్ లేంగే హమ్. యూ టెల్ మీ, లవ్ ఇష్క్ మొహబ్బత్ కాదల్ అని ఒక మూవీ నడిచేదే ఈ కాన్సెప్ట్ మీద, ఒక పాట నడిచేదే ఈ కాన్సెప్ట్ మీద. అంతెందుకు బై, జిందగీ మొత్తం యూనివర్స్ ఇస్ నర్వింగ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో అసలు వాలంటైన్స్ డే అనగానే ఏంది, క్యా హే, ఏం నడుస్తుంది నెత్తిలో? ఐ రియలీ వాంట్ టు నో. హలో Hello. Hi, who is this? Hi, good evening, yaar. Good evening, yaar. Tell me something about yaar. I'm Pradeep. ఇంకా అడగలే. Hello. ఇంకా అడగలే. నేను ఎవరు కాల్ చేస్తున్నారు ఇంకా అడగలే. అలాగే అడుగుతున్నారా? ఇప్పుడు చెప్పు, ఎవరు కాల్ చేస్తున్నారు? మీకే కాల్ చేశాం మేడం. ఓకే, నాకే వేస్తుంది. ఎవరు కాల్ చేసినట్టే నాకు అంటుండే. ఇంతకీ రవి బాబు ఏం చేస్తావు? ప్రదీప్ మేడం, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ప్రదీప్, ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సాధన డిగ్రీ కాలేజ్, ఇక్కడ చేగుంట. మొన్న నువ్వే కదా నెక్లెస్ రోడ్ కాడ బైక్ మీద పిల్లతోని? అవును, నువ్వు నేను ఇద్దరం కలిసి వెళ్ళాం బైక్. అక్కడ అక్క తమ్ముడు అక్క బైక్ ఎక్కది, పోరి బైక్ ఎక్కింది. పోరిని ఎక్కించుకొని పోయినా మన బైక్ పైన. తుమ్మిచ్చు నువ్వు ప్రదీప్? तुम चाचा बोलो वैलेंटाइंस डे क्या कर रहे हैं? असल वैलेंटाइंस डे बोल तो क्या है? वैलेंटाइंस डे तो लवर्स को बहुत अच्छा दिन है इस दिन. क्या दिन है? वैलेंटाइंस डे को बहुत एंजॉय करते हैं लवर्स. क्या एंजॉय करते? एंजॉय बोले तो क्या करते जी तुम? तुम्हारा मालूम नहीं जी? नहीं मालूम, इसलिए पूछ रहे. तुम्हारा लवर नहीं है? नहीं है. नक्को भी कैसा ऐसा नक्को भी नक्को काई के लिए हेडेक. तो तुम बोलो, टॉपिक डाइवर्ट मत करो. तुम बोलो तो एंजॉय क्या करते? पूरे लोग कॉल करते, पूरे लोग बोलता. अभी बोले एक बार. ఉన్న హిందీ అంతా నువ్వు మాట్లాడకు. నువ్వు చెప్పు, నీ సైడ్ కి నువ్వు ఆన్సర్ చెప్పు. వాలంటైన్స్ డే అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? వాట్ ఈస్ వాలంటైన్స్ డే? వాలంటైన్స్ డే అంటే లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం, ఒకరిని ఒకరు ఎంజాయ్ చేసుకోవడం. ఆ రోజు ఫుల్ గా ఫీల్ అవుతారు, ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. ఆ ఎక్స్ప్రెషన్ ఏదో రోజు చేసుకోవచ్చు కదా.
ఇంతకీ ఆ రోజు ఏం ఫీల్ అవుతారు? రోజు చేసుకుంటాం స్పెషల్ డే పెట్టి కాబట్టి రోజు వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతారు ఇంకా రోజు. ఏదో ఫీల్ అయిపోతారు కానీ ఆ రోజు ఫీల్ కావద్దు, ఉట్టి వాలంటైన్స్ రోజే ఫీల్ కావమంటున్నావు అకార్డింగ్ టు యువర్ థియరీ. అవును మేడం. మేడం ఎందుకు బై, నువ్వు తోపు, మేము చిన్నపిల్లలం, ఇంత థియరీలు మాకు తెలివై. నువ్వు డిగ్రీ సెకండ్ ఇయర్ కి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం. అదే డిగ్రీ ఫస్ట్ కాదు, నువ్వు ఎంత నీ ఏజ్ చూసి నేను సార్ అనలేదు, నీ మాటలు చూసి సార్ అన్నా. ఎనీవేస్ నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి ఎన్ని థియరీలు రాసినావు అంటే డిగ్రీ ఏ వరకు ఏం చేస్తావు? సో మొత్తాన్ని ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్ ప్రదీప్. సో పిల్లగాడు ప్రకారం ఆ రోజే ఫీల్ కావాలి, ఆ రోజే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ వ్యాలంటైన్స్ డే. నీ ప్రకారం వ్యాలంటైన్స్ డే ఏంది? ఈ షో అయిపోయి లోపల నా స్ట్రేట్ హెయిర్ కర్లీ అయిపోతుంది, షాకులు వస్తున్నాయి ఆన్సర్లు. హలో हेलो, హాయ్, గుడ్ ఈవినింగ్, హూస్ దిస్? हेलो, आप हेलो, आपका कॉल हाँ। कनेक्ट हो गया, हूज दिस? हेलो, పత్రిక గారు. ఏమమ్మా? పత్రిక. రాంగ్ నెంబర్ అండి. హలో, పత్రిక గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నా. హలో, రాంగ్ నెంబర్ అండి. రాంగ్ నెంబరా? కరెక్ట్ నెంబర్ చేశాం కదా. పేరేంది? శ్రీనివాస్. నీ పేరు కాదు, మా పేరేంది? పత్రిక. కాదా? మళ్ళీ ఎందుకు అక్కడ ఒంకర మాట్లాడినా? ఫస్ట్ మా ఫోన్ తెలంగాణ సిస్టమ్ ఉంటుంది, ఒంకరొంక నేను ఉంటామండి. ఇన్ కేస్ ఎవరన్నా ఫోన్ పేరు ఇటు అటు చేస్తే కట్ చేస్తాం. ఎనీవే అవునా? శ్రీనివాస్ గారు, ఏడికెళ్ళి కాలింగ్ సార్? మంచిర్యాల అండి. ఏం చేస్తుంటారు? ఆ? ఏం చేస్తుంటారు? వాట్ యు డూ? ప్రస్తుతానికి అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నా, తొందరపడి ఏం చేసుకోవద్దని. అబ్బా, ఎప్పుడో నువ్వు నాకు నచ్చావు మూవీలో డైలాగ్ ఇది. అప్డేట్ అమ్మా, అప్డేట్ కండ్రి, కొత్త డైలాగ్స్ దేవుడా యూజ్ చేయండి. సినిమా సూపర్ హిట్ అయింది కదా, దాన్ని పట్టుకుని ఉండాలని. అక్కడనే ఆగిపోతారా? గ్రో కంట్రీ. ఇప్పుడు గోపాల్ వచ్చేసింది, విక్టరీ వెంకటేష్. ఓకే, ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు యూ మిస్టర్ శ్రీనివాస్. సో అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఐడల్, ఎంటీగా కూర్చోవడం కాకుండా ఇంకేం చేస్తుంటావు లైఫ్ లా? అర్థం కాలేదండి. ఏమన్నా హలో, లైఫ్ లో ఉట్టిగా ఖాళీ కూర్చుంటే అన్నం రాదు కదా నోటి వరకు. ఏం చేస్తుంటావు అంటే వర్క్ చేస్తుండ్రా లేదా వర్క్ కోసం సర్చ్ చేస్తుర్రా? వర్క్ చేస్తామండి, షోరూమ్ లో చేస్తాను నేను, ఎగ్జిక్యూటివ్. ఆన్సర్ ఇచ్చేసి అయిపోతుంది కదా, ఎందుకు ఇంత క్లాస్ వీకాలి నేను చెప్పు. సో డూ యూ బిలీవ్, మీ వ్యాలంటైన్స్ డే బిలీవ్ చేస్తారా? వాలంటైన్స్ డే బిలీవ్ చేస్తారా? చేయాలి కదా. అడుగుతున్నా, చేయాలి కదా. ఫోర్స్ చేస్తలేను, అడుగుతున్నా. ఓకే ఓకే, నేను కూడా చెప్తున్నాను, నేను కూడా ఏం చెప్పట్లేదు. సో ఎందుకు చేయాలి? వై డూ యూ బిలీవ్, ఎందుకు చేయాలనుకుంటావు? వాలంటైన్స్ డే అంటే అది ఒక ప్రేమికుల రోజు కదా ఆ రోజు. నువ్వు చెప్తున్నట్లేదు, నన్ను అడుగుతున్నట్టుంది. అవును, ప్రేమికుల రోజు, ప్రేమను కొనే రోజు కాబట్టి. ఏం రోజు? కష్టపడాలి. ప్రేమను కొనే రోజు. ప్రేమను కొనే రోజు. యా, వాలంటైన్స్ డే ప్రేమను కొనే రోజు. వాట్, హౌ డు యు కొనఫై ప్రేమ రే? ఎట్లా కొంటారు ప్రేమని? అవును, ఒక అమ్మాయిని పటాయించాలి అంటే, ఆమెకి గిఫ్ట్ కొనాలి అంటే కొంత ఖర్చు పెట్టాలి కదా. అట్లా వచ్చినవా? అచ్చా, నీ ప్రకారం తొక్క అవన్నీ కొనేయకుండా అమ్మాయి పడరు కదా. ఈ అమ్మాయిలు ఉన్నారే. మామి ఎందుకు వస్తావులే, నువ్వు నీ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇచ్చుకో, యూనివర్సల్ జడ్జ్మెంట్ లియక్ నువ్వు. నేను చెప్తున్నాను అంతే, కొనే రోజు కాబట్టి చెప్తున్నాను అంతే. అచ్చా, సో ప్రేమను కొనే రోజు ఇస్ గిఫ్ట్. గిఫ్ట్ కొంటే ప్రేమ కొన్నట్టు లత్కోరుకుంది నీ లాజిక్. గిఫ్ట్ లేకుండా ఎవరు ప్రేమ రోజు చేసుకోరు కదా. ఏమో అందరూ అంత కమర్షియల్ ఉండరు అబ్బా. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు డిబేట్ కాదు ఇది. సో నీ ఒపీనియన్ మీద గిఫ్ట్లు కొంటారు, పిల్లని పటాయిస్తారు, దట్స్ వాలంటైన్స్ డే. అవును, గిఫ్ట్ కొంటేనే ఆ రోజు అమ్మాయి అన్నది మనతో మాట్లాడుతుంది. చాలా లత్కోరుకుంది నీ లాజిక్. క్యాన్సిల్. బట్ ఎనీవేస్ దట్స్ నాట్ రియాలిటీ. ఇట్స్ నాట్ రియాలిటీ అకార్డింగ్ టు మీ. ఓకే, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఒకటి చెప్తున్నా భయ్, గిఫ్ట్ కొంటే పోరి పటాయిన్స్, పోరి యూనో ఏమంటారు ఐ లవ్ యూ చెప్తుంది, లేదా పిల్లగానికి ఏమంటారు మంచిగా ఉంటే పిల్లగాడు ఐ లవ్ యూ చెప్తాడు. ఇట్స్ నాట్ రైట్. ఓకే, ఇట్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ హియర్. ఎనీవేస్ రైట్ నౌ ప్రతి కాలేజీ ఇప్పుడు చెప్పను, నువ్వు నాకు చెప్పు యువర్ ఒపీనియన్. వాలంటైన్స్ డే అంటే ఏంది? ఇక సీరియస్లీ తెలుసా, ఇంత ఇటువంటి ఆన్సర్లు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను నిజంగా జెన్యున్గా వాలంటైన్స్ డే అంటే ఇది మంచి ఏమంటారు ట్రూత్ఫుల్ ఆనెస్ట్ లవ్ గురించి మాట్లాడతాను అనుకున్నా, కానీ పటాయించవచ్చు, ఫీల్ కావచ్చు, ఎక్స్ప్రెస్ చేయవచ్చు, పిల్ల అప్పుడే పటాయించుకోతుంది వమ్మో. ఎనీవేస్ నెక్స్ట్ కాల్. హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో, హూస్ దిస్?
సుధాకర్ సుధాకర్ ఎక్కడికి వెళ్ళి కాలింగ్ మిస్టర్ సుధాకర్? హైదరాబాద్ నుంచి. ఏం చేస్తారు? 10th వరకు స్టడీ అయింది, ప్రెజెంట్ లో వర్క్ చేస్తున్నా. అచ్చా, ఇప్పుడేంది ఇంట్లోనే ఉన్నావు? అర్థమైపోయింది, లీజర్ గా మాట్లాడుతున్నావు. ఇంట్లోనే ఇప్పుడు మీ షో చూసి కాల్ చేసింది మీతో మాట్లాడదామని. మాట్లాడమని కాల్ చేసిండ్రా? మీతో మాట్లాడదామని లాస్ట్ టైం కాల్ చేసాను, గుర్తుందా? సుధాకర్ షోకి వచ్చినప్పుడు మీ షోకి వచ్చింది చూడు. అవునా, గుర్తులేదబ్బా. జరం నయమైంది, యాదిప్పించినావు. ఇంతకీ సుధాకర్ బాబు, వాలంటైన్స్ డే బిలీవ్ కర్తే ఆర్ డూ యూ నో వాట్ ఇస్ వాలంటైన్స్ డే? వాలంటైన్స్ డే అంటే ఇప్పుడు మనం లవ్ లో ఉన్న వాళ్ళు ఆ రోజు మనం జరిగిపోయిన రోజుల్లో ఏమేమి చేస్తున్నా గుర్తు చేసుకోవడానికి, ఇంకా కొత్త అమ్మాయిలకు సపోర్ట్ చేసుకోవడానికి, ఇంకా వాలంటైన్స్ అంటే ఆ రోజు ప్రేమికులకు పండుగనే. ఓకే, ఒక 2 మార్క్ ఆన్సర్కి 20 మార్క్ ఆన్సర్ రాసి 2 మార్క్ క్వశ్చన్కి 20 మార్క్ ఆన్సర్ రాసేసినావు. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినావు? పోయిన వాళ్ళని గుర్తు చేసుకోవాలా అంటే జరిగిన రోజుల్లో వాళ్ళు చేసుకున్న ఫీలింగ్స్, మంచి మంచి మూమెంట్లు ఉంటాయి కదా, చేసుకున్న ఆ రోజు మాట్లాడడం ఫుల్ ఎంజాయ్ చేయడం అట్లా అంటున్నా. ఓహో, ఆ రోజు రీక్యాప్ కావాలి మొత్తం ఏమేమైతే ఏందో లైఫ్ లో విత్ యువర్ పార్ట్నర్. ఓకే, రీక్యాప్ డే. నెక్స్ట్ ఏదో అన్నావు? నెక్స్ట్ అంటే ఇంకా కొత్త అమ్మాయిలకు సపోర్ట్ చేసుకోవచ్చు మనం ప్రేమిస్తే. ఆహా, ఉన్న పార్ట్నర్ తో రీక్యాప్ ఇక్కడ వేసుకొని ఇంకో పిల్లలు పోయి పటాయించమంటావు? ఎవరైనా ప్రేమిస్తారు కదా, ఇంకో అమ్మాయి ఫస్ట్ టైం ప్రేమించే వాళ్ళ ఆ రోజు సపోర్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నా. అట్లా వచ్చినావు. టూ డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి నీ ఆన్సర్ లా. ఓకే ఫైన్, క్లారిటీ. ఓకే, నెక్స్ట్ ఇంకేమనుకుంటావు ఆ రోజు? నెక్స్ట్ ఇంకేమంటే ఇంకేం అనుకోకు. నువ్వు అనుకుంటే నాకు ఇంకా భయం వేసి ఇంకేమేమి ఆన్సర్లు ఇస్తావని. ఇంతకీ డూ యూ హ్యావ్ అ వాలంటైన్? నిన్న అడగాలని నేను కాల్ చేసినాక. వెరీ క్లెవర్ తమ్ముడు. ఫస్ట్ తమ్ముడు ఆన్సర్ చెప్పు. నాకు తెలియదు, ఐ డోంట్ నో. యూ డోంట్ నో దట్ యూ హ్యావ్ అ వాలంటైన్? నీకు తెలియదు నీ లైఫ్ లో ఎవరు ఉన్నారో లేదో? ఎవరు లేరు. దానికి ఎందుకదో కన్ఫ్యూజ్డ్ ఉన్నావు? నిజంగా చెప్పు. మమ్మీ డాడీ టీవీ చూస్తలేరు, నిజంగా చెప్పు. అక్కతో నిజంగా చెప్పు. నాకు మమ్మీ డాడీ లేరక్క. ఓకే, ఐమ్ సో సారీ ఫర్ దాట్, బట్ స్టిల్ డూ యూ హ్యావ్ వాలంటైన్? నో, పక్కా. అక్క ఉంది కదా, డోంట్ వరీ. ఓకే, సో అక్క ఇస్ ఆల్వేస్ దేర్. మంచి మర్దల్ని ఎత్తికి పెడతా నీ కోసము, డోంట్ వరీ. మంచిగా సెటిల్ గా. ఇద్దరు పెద్ద అక్కలు, ఒక చెల్లి, ఇప్పుడు నువ్వు అక్క, ముగ్గురు అక్కలు. థ్యాంక్ యూ సో మచ్. రక్షాబంధన్ కోసం వెయిట్ చేస్తున్నా తమ్మి. బట్ ఎనీవేస్, ఐ రియలీ విష్ ఆల్ ద బెస్ట్. నువ్వు మంచి చదువుకోవాలి, సారీ మంచి వర్క్ చేసుకోవాలి, అండ్ షుడ్ రియలీ గెట్ సెటిల్డ్. అప్పుడు పోరిని చూద్దాం, ఠీకే? బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ తమ్ముడూస్ అండ్ అక్కస్. ఒక సీతక్క, ఒక రాములక్క, ఒక ప్రతీకక్క. ఎనీవేస్, సో నువ్వు నాకు చెప్పు, వాట్ ఈస్ వాలంటైన్స్ డే అకార్డింగ్ టు యూ? వాలంటైన్ అంటే ఏంది? చాలా మంది అనుకుంటారు వాలంటైన్ అనగానే ఆ రోజు ఒక రెడ్ షర్ట్ వేసుకోవాలి, పిల్ల రెడ్ డ్రెస్ వేసుకుంటుంది, అట్లా నెక్లెస్ రోడ్ గుమాయిస్తాం, గిఫ్ట్ ఇస్తాం, పోరికి చేతిలో పువ్వు పెడతాం, గది వాలంటైన్స్ డే. కానీ నీ ప్రకారం వాట్ ఇస్ వాలంటైన్స్ డే? అసలు వాలంటైన్స్ డే 14th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? వై గది నాకు కావాలి. హలో హాయ్ అక్క. హాయ్ తమ్మి, హౌ ఆర్ యు? ఫైన్. ఎక్దమ్ ఎక్కువ నీ వాయిస్. ఏసీ అక్క నేను. నీకు పెద్ద ఏసీ అక్క నేను. ఎందుకు మనకి ఏసీ ఫ్యాన్లు ఎందుకు భయ్? మనం మాట్లాడుకుందాం. ఇంత పేరు క్యా హై? వాట్స్ యువర్ నేమ్? నా పేరు సాయి అక్క. సాయి బాబు, ఏం చేస్తున్నాడు సాయి? నేను మార్కెటింగ్ అక్క. మార్కెటింగ్? దేంతో మార్కెటింగ్ చేస్తున్నావు? మార్కెటింగ్ ఇన్ వాట్? ఎంటీఆర్ గులాబ్ జామున్స్. దట్స్ నైస్, వెరీ స్వీట్, కూల్. సో మీ ఇంట్లో ఎవడొచ్చినా గులాబ్ జామున్ పెడతారు అయితే? అవునక్క. ఫ్రీ ప్యాకెట్లు వస్తాయి అయితే? అవునక్క. నీకు కూడా పంపించాలక్క? వద్దు బై, మనకి ఇంకా స్వీట్లు గిట్ల ఎందుకు కానీ. అయితే ఇంట్లో చుట్టాలు వస్తే కూడా ఫ్రీ ప్యాకెట్లు వస్తాయి. చూసినా? ఇంట్లో చుట్టాలు వచ్చినా రాకుండా ఎప్పుడు ఉంటాయక్క ఇంట్లో? కాదు, ఇంట్లో చుట్టాలు వచ్చినా కూడా ప్యాకెట్లు ఇచ్చి పంపుతారా అంటున్నా. ఓహో, ఇన్స్టెంట్ చేసి ఇస్తారా? మీ కంపెనీ వాళ్ళు వినాలే, పిల్లగాడి దివాలా తీస్తున్నట్టు అనుకుంటారు. బట్ ఎనీవేస్ తమ్మి, సో ఇంకేం సంగతులు? వాలంటైన్ ఉందా? అవన్నీ ఎందుకక్క మనకి? అరే కావాలి తమ్మి, అక్కకి చెప్పకపోతే ఇంకొని చెప్తావు. అరే చెప్పు అవు సిగ్గు పడుతున్నావు. ఫుల్ గులాబ్ జామున్ అయిపోతుంది. చీక్స్ చలో బోలో. ఏది మ్యూట్ అయిపోయినావా? ఆలోచిస్తున్నావా? ఫ్లాష్ బ్యాక్ కి పోయినావా? వాలంటైన్ ఉందా లేదా? అవన్నీ ఉన్నాయక్క. అవన్నీ ఉన్నాయా?
ఆహా, ఏదో- అవన్నీ పట్టించుకోమక్క. ఏమిందో ఫ్రిడ్జ్ లో గులాబ్ జామున్లా అవును ఉన్నాయి అంటున్నావు. ఓకే 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 చెప్పకు, ప్రైవసీ రెస్పెక్టెడ్. కానీ ఏంది, డూ యూ బిలీవ్ అసలు వాలంటైన్స్ డే 14th రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు వాలంటైన్స్ డే ఏంది నీ ప్రకారం? ఎందుకో అక్క చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు లేదు. ఏంది ఇది, ఏమైనా నేనేమైనా ఏమంటారు షెటిల్లో లేదా ప్రాబ్లీ అంటే అట్లా దాని ఏమంటారు, దాని మీద దృష్టి పోలేదు అక్క. దాని మీద దృష్టి పోలేదా? ఆహా. అచ్చా, మాకు దాని మీదే దృష్టి ఉంది. బట్ ఎనీవేస్ ఐ డోంట్ వాంట్ టు. ఇవన్నీ కాదక్క, నేను నీకోసం కాల్ చేసిన, నీకు పెద్ద ఫ్యాన్ అక్క నేను, అంతే. థ్యాంక్ యూ సో మచ్. బట్ నెక్స్ట్ టైం కాదు, కొన్ని 2-3 years అయినాక దృష్టి పెట్టు, లేకపోతే లైఫ్ ఏక్ నిరంజన్ అయిపోతుంది. ఓకే, టేక్ కేర్. గులాబ్ జామున్ బాబు. ఓకే, ఇప్పుడు ఒక ఆన్సర్లు చింపిరు ఒక్కొక్కరు ఏమని రిపోర్ట్కి ఒక్కొక్కరు లవ్ అంటే ఆ రోజే ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, వాలంటైన్స్ డే ఒకరు ఆ రోజే రీక్యాప్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకేమన్నారు నెక్స్ట్ వాళ్ళకి ప్రపోజ్ చేసుకోవాలి, ఆ రోజే పోయిలకు గిఫ్ట్లు ఇవ్వాలి. ఇంత అనుకుంటాం కదా, ఫుల్ గిఫ్ట్ కార్డులు ఫుల్ గిరాక్ అవుతుంది, పువ్వులు గిరాక్ అవుతాయి అంటే సమ్ వాలంటైన్ డే ఫ్యాక్ట్స్ ఆల్సో. కానీ ఇప్పుడు కాదు, మేము బయట మన ఆమ్ జనతాకు పోయి అసలు వాలంటైన్స్ డే ఎవరికైనా వాట్ ఈస్ వాలంటైన్స్ డే, అసలు వాలంటైన్స్ డే రోజు ఏం చేస్తారు అండ్ ఎప్పుడు వాలంటైన్స్ డే. ఓకే, ఈ కామన్ క్వశ్చన్స్ అడిగినాం, ఆ ఆన్సర్లు విన్నాక ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్. ఫస్ట్ నువ్వు కూడా చూడు నాతోని, ఉస్కే బాద్ విల్ కమ్ బ్యాక్. వాలంటైన్స్ డే ఏంది, వాలంటైన్స్ డే ఎందుకు చేస్తారు, అసలు వాలంటైన్స్ డే వై Feb 14th పూచే ఏ బోలే. లెట్స్ వాచ్. ఎగ్జాక్ట్లీ హార్ట్ లవ్ సింబల్ ఇది అంటే ఫిజికల్ హార్ట్ ఇది ప్రేమించి ఆయన్ని ఆమె గురించి ఒక దాన్ని సృష్టించారు కదా, తాజ్మహల్. ఎందుకు వస్తా అంటే ఏం చెప్తా, లవర్స్ డే ఫిబ్రవరి 20 అనుకుంటాం. ఆ రోజు ప్రేమి ఆయన పేరు తెలియదు. పార్కు గోవా షికార్కి వెళ్ళి ఎంజాయ్ చేసేది, అందుకే లవర్స్ డే అని అంటారు మరి అందరూ. లవర్స్ డే అని అంటారు మరి అందరూ. ఆ ఒక్కరోజు ఆల్రెడీ అంటారు, తర్వాత కనపడకుండా వెళ్ళిపోతారు అంతే. 29th February అంట, ఆ రోజు కనబడతారు, ఉస్కే బాద్ కనబడరు. ఇంకా హైలైట్ ఆన్సర్ వాజ్ బైక్ మీద మనిషి కూర్చోడు కదా. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్. చెప్తాడికి తాజ్ మహల్ ఆ రోజు కట్టినరు, మిస్టర్ వాలంటైన్ తాజ్ మహల్ కట్టినరు, అందుకనే ఆ రోజు తాజ్ మహల్ బర్త్డే, దట్స్ ద రీజన్ వాలంటైన్స్ డే. ఈ ఆన్సర్స్ విన్నాక బతుకు మీద విరక్తి అయితే కలగలేదు, కానీ నా నెత్తి మీద నాకు ఆ క్వశ్చన్ వచ్చినందుకు నా మీద విరక్తి కలిగింది. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా వాలంటైన్స్ డే అంటే ఇట్లా అనుకుంటారా మనుషులు అని అనుకోలేదు నేను, సీరియస్ నేనైతే అనుకోలేదు అబ్బా. సో యూ టెల్ మీ వాలంటైన్స్ డే అంటే ఏంది? కైకు Feb 14th మనాతే. హలో గుడ్ ఈవినింగ్, హూస్ దిస్? ఇద్దరు పెద్దోళ్ళు కాల్ చేయను, చిట్కులను అడగలేను నేను క్వశ్చన్. హాయ్, ఎవరు చెల్లె? నా పేరు శైలజ. శైలజ, డోంట్ టెల్ మీ యూర్ డూయింగ్ యువర్ ఇంటర్. నువ్వు ఇంటర్ అయితే కాదు కదా? ఏదమ్మా శైలజ? హలో, ఆమె ఆడిబుల్ వినబడుతున్నానా? వినిపిస్తుంది అక్క. కనబడుతున్నా కూడా. కానీ శైలపిల్ల ఏం చేస్తావు శైలు? నేను ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయరా? బై 1 get 1 ఫ్రీయా? ఒక కోర్స్ చేస్తే 2 ఫ్రీ వచ్చినాయా నీకు? హలో, కరెక్ట్గా చెప్పు, డిగ్రీయా ఇంటరా? అక్క డిగ్రీయా ఇంటరా? మాది సికింద్రాబాద్. ఓకే, టీవీ ఉంది, టీవీలో ఒక మంచి పిల్ల ఉంది, ఆ పిల్ల మంచిగా మాట్లాడుతుంది, ఎర్ర షర్ట్ వేసుకొని ఉంది, ఆ పిల్లని మ్యూట్ చేసి వాడే. చూశాను. అబ్బా ఛా, అవునా? వెరీ గుడ్. డబ్బా తర్వాత మ్యూట్ కరో పేలే, సిగ్గుపడించెల్లే. మ్యూట్ చేయి మ్యూట్ చేశాను. ఓకే ఫైన్. సో చెల్లమ్మ చెప్పు, డిగ్రీ ఇంటరా? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏ కాలేజ్? నాంపల్లిలో ఇంద్ర ప్రియదర్శిని. ఏ గ్రూప్ అమ్మా? బీకామ్. ఓకే ఓకే. అకౌంట్స్ నా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పవా? చెప్పర్. హలో చెప్పర్. ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా. అయ్యా, అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్పమంటది. చెప్పరు బై, చెప్పరు. ఎందుకు చెప్పాలి?
ఇదేమన్నా హాయ్ కాల్ చేయండి హాయ్ పొందండి షో కాదు. మళ్ళా ఎందుకు చెప్తారు చెప్పరు. నా కోసం చెప్పవా అక్క? ఫస్ట్ ఉండు నువ్వు సెంటిమెంట్ అని కొట్టకు చలమ్మా అక్క ఈ సీరియల్ కాదక్క చెల్లె. ఓకే ఫస్ట్ ఈ పిల్ల బీకామ్ అన్న నాకు ఎందుకో డౌట్ వస్తుంది బీకామ్ కావని అని. లేదక్క నిజంగా. ఓకే బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ ఎలా పడుతుంది? అక్క బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ ఎలా పడుతుంది? ఏమో అక్క నాకు అంతగా తెలీదు, నువ్వే చెప్పాలి. వ్యాలంటైన్స్ డే కూడా నువ్వే చెప్పాలి. నీ దగ్గర తెలుసుకోవాలని నేను కాల్ చేశాను. నేను మా జాతకం చెప్తున్నా అందరికి ఇప్పుడు రైట్ నో మా స్టూడియో 3rd floor లో ఉంది, 4th floor ఎక్కి దుంకాలని ఉందా తెలుసా నీ ఆన్సర్ ఇందాక. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ చేసుకుంటా. హలో బ్యాలెన్స్ షీట్ ఏడా హలో పిల్ల అసెస్ లో పడుతుందమ్మా. నా తరపున హలో అక్క. Okay, hi. Listen. Firstly, you were confused. Secondly, hi to all of your family members. And thirdly, next time call jay, sadukon call jay. Okay? I'll tell you something about, okay, a chutku question or something light and gadu. Common sense undale. This thing, okay? What nu em sadukuna gadu kuda telakapothe inkenduku poyina call chesina hi kavali inka hi cheppar hi etla. Know what you're speaking. That's very important life la. Hello. హలో. Hi, who's this? శేఖర్. Shaker? యా. Hi, Shaker. How full English talking, What do you do, Shaker? ఏదో తెలుగు. యాంత పాష్ కన్నా నేను ఫుల్ ఇంగ్లీష్ అనుకున్నా. సో ఓకే శేఖర్ ఏడికెళ్ళి శేఖర్ యు నాట్ క్లియర్ గా లేవు. రామ్నగర్ గుండు నువ్వు ఆడుండు. రామ్నగర్ గుండు. ఓకే నువ్వు ఆడుండు. శేఖర్ ఏం చేస్తావు శేఖర్? గుండు శేఖర్ ఏం చేస్తావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎందుకంత డిస్టర్బెన్స్ ఉంది? టీవీ చూసిన పిల్లగా చోర్. శేఖర్ కాల్ కట్ అయిపోతుంది. 3 2 డిగ్రీ సెకండ్ ఇయర్. మ్యూట్. డిగ్రీ సెకండ్ ఇయర్ బిఎస్సి. ఓకే సో ఫస్ట్ నువ్వు ఇద్దరు మ్యూట్ చేయ వేరే రూమ్ లోకి రా. అన్నెసెసరీలీ ఈ బార్గెన్ అవసరమా మనకి చెప్పు. సో పిల్లగా డూ యూ బిలీవ్ ఇన్ వాలంటైన్స్ డే? పురాణ కాలంలో లవర్స్ ఉంటారు. ఏడ మాట్లాడుతున్నావు? there's lots of disturbance. But anyways, Babu Shekhar, ఒకటి చెప్తాను శేఖర్ అండ్ ఆల్ ది శేఖర్స్ అవుట్ దేర్. టీవీ చూసిన వాళ్ళకి టీవీ చూడాలి అందుకనే షో చేస్తున్నాం బరాబర్. కానీ కాల్ చేసుకుని టీవీ చూస్తే ఇగో గిట్లనే చిచోరగా ఉంటుంది కాన్వర్జేషన్. నేను అడుగుతా నువ్వు బంద్ చేయవు, నేను మళ్ళీ బతిమలాడుకుంటా. ఇట్స్ లైక్ యూనో ముంగట అన్నం ఉంది ఆకలి అవుతుంది కానీ తినబుద్ధి ఎత్తలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. లాజిక్ మంచిగా లేదు కానీ కాల్ చేసుకుందాం. హలో పేరు వినలేదు అంటే వినవడలేదు. అనిల్ గుడ్ ఈవినింగ్ అనిల్, ఎట్లుండ్రు? నువ్వు ఆనంద్ బాగ్ లో ఉంటావా? ఆనంద్ బాగ్ లో ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఎక్కడున్నావు అంటే ఎట్లున్నావు అంటే ఎక్కడ అని చెప్తున్నావు. ఎనీవేస్ అనిల్ బాబు ఏం చేస్తుంటావు? అంత ఆలోచిస్తున్నా. ఓకే అనిల్ అంత ఓకేనా? నువ్వు టీవీ చూస్తున్నావు ఏంది భయ్ అనిల్? అందరు ఇట్లా చేస్తున్నారు ఎప్పో నాకు కోపం వస్తుంది గలీజ్ లెక్కలు ఇవన్నీ. అనిల్ ఓకే ఫైన్. డూ యూ బిలీవ్ వాలంటైన్స్ డే? బిలీవ్ చేస్తావా? అసలు ఏంది వాలంటైన్స్ డే నీ ప్రకారం లాజిక్? అంటే ఇప్పుడైతే కరెక్ట్ లేదండి. ఓకే ఒకటి మాత్రం అర్థమైంది. మిల్క్ షేక్ బ్రేక్ డాన్స్ వాయిస్ వస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనిల్. ఐ థింక్ దిస్ గెటింగ్ డిస్కనెక్టెడ్. ఓకే పోయినా అని చెప్పాలనుకుంటున్నా. కాల్ చేయండి బరబ్బర్ కాల్ చేయండి, మీకోసమే నంబర్లు వేస్తున్నాం. కానీ టీవీ చూసుకుంటే కాల్ చేయకండి. ఏం నీకు అర్థమవుతలేదు నాకు అర్థమవుతలేదు ఎందుకు మళ్ళీ ఇక్కడ కూర్చుంది నేను. సో డు నాట్ వాచ్ అండ్ కాల్. సెకండ్ థింగ్ ఈజ్ అసలు ఏం చెప్పాలనుకున్నా యారా ఇంతమంది డిఫరెంట్ ఒపీనియన్లు ఇచ్చారు వాలంటైన్స్ డే గిది గది అది. యాక్చువల్లీ వాలంటైన్స్ డే వెరీ సింపుల్ లాజిక్ అబ్బా. చిట్కు స్టోరీ ఉంటుంది. అదేంటంటే ఒక సెయింట్ వాలంటైన్ ఒక మనిషి ఉంటాడు. ఆయన రోమ్ జమానాల రోమన్ ఎంపైర్.
రోమన్ ఎంపైర్ జమానాలో ఆయన సోల్జర్స్కి ఎవరైతే సోల్జర్స్కి రూల్ ఉంటుండే సోల్జర్స్ పెళ్లి చేసుకోవద్దని, సో ఆ సోల్జర్స్కి తెలియకుండా పెళ్లి చేస్తుండే సీక్రెటివ్గా. సో దానికి ఆ రోమన్ ఎంపైర్ వాళ్ళు ఆయన జైలు వేసేస్తారు. జైలర్ బిడ్డని హీ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ సాట్ అంటే ప్రేమిస్తాడు. అట్ ద సేమ్ టైం హీ డింట్ టెల్ ఎప్పుడు చెప్పలే ఆ పిల్లకి నేను లవ్ చేస్తున్నానని. సో ఒక లెటర్ రాస్తాడు ఆయన హ్యాంగ్ అయ్యే ముందు, ఒక లెటర్ రాస్తాడు. అండ్ దట్స్ ద డే ఎప్పుడైతే హ్యాంగ్ చేస్తారో ఆయనని, దట్ ఈస్ Feb 14th. అందుకనే దట్స్ వాలంటైన్స్ డే యాక్చువల్లీ. ఓకే, సో గిది ఎంటైర్ స్టోరీ. బట్ ఒకటే లాజిక్ అబ్బా, Feb 14th ఉండని, March 14th ఉండని, నీకు నీ వాలంటైన్, నీ పార్ట్నర్ మీద నిజంగా లవ్ ఉంటే ఎవ్రీ డే ఇస్ అ వాలంటైన్ డే. That's what I believe. That's what Pratika believes. This is Pratikology. మస్తు చెప్పేసినాం, మళ్ళీ చేస్తాం. బట్ హ్యావ్ అ గ్రేట్ టైం. నెక్స్ట్ వారం అంతా ఇదే కొట్టుకుంటారు అందరు టీవీ, అందరు రేడియోలు, ఎక్కడైనా వాలంటైన్స్ డే అని. బట్ రిమెంబర్, నీ లవ్కి నువ్వు ట్రూ లవ్ నిజంగా ప్రొఫెస్ చేస్తే ఎవ్రీ డే ఇస్ వాలంటైన్స్ డే. మంచిగా చెప్పిన, రెడ్ కలర్ అందుకని వేసుకొచ్చిన. చలో, టేక్ కేర్, బై. దిస్ మీ ప్రతిక. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. కీప్ స్మైలింగ్, మేక్ పీపుల్ స్మైల్, అండ్ నాట్ టు ఫర్గెట్, ఇది ఇక్కడనే ఉండాలి.